అన్ని ఓకే. ఏరియాస్‌లో టీమ్స్ ఉన్నారు. అన్ని ఏరియాస్‌లో వాలంటీర్స్ ఉన్నారు. సో, ఈరోజు ఇందాక నేను చెప్పినట్టు యాత్ర చేసినప్పుడు ఎగ్జాంపుల్ నేను. యాత్ర చేసినప్పుడు ఆహ్, పద 92% ఎక్కడ బాత్రూమ్స్ లేవమ్మ. ఓకే. సో, అలాంటిది ఉన్న చోట కూడా 16 ఫ్యామిలీల కుటుంబాలు ఒక బాత్రూమ్ వాడుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు ఆల్మోస్ట్ 3-4 గంటలు ఆ ఎండలో పుల్లలు ఏరుకోవడానికి తిరగాల్సొచ్చేది. ఇది జైసల్మేర్ లాంటి ఎండ ఎడారుల్లో హ్మ్. ఖాళీ చెప్పులతో. హ్మ్. అంటే ఖాళీ ఉట్టి కాళ్ళతో. హ్మ్. పిల్లలు 6-13 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాల్సొచ్చేది స్కూల్స్ కోసం. హ్మ్. ఒక్క హిందూ ఇంట్లో గూడా ఎలక్ట్రిసిటీ అనేదే ఉండేది కాదు. ఎక్కడా లేదు. అన్ని ఇల్లు అంధకారంలోనే ఉండేవి. మనం ఓకే. అంటే నేను టచ్ చేసిన ఇల్లు అన్నీ కూడా. అక్కడి నుంచి ఈ రోజున 2 ఫ్యామిలీస్ ఒక బాత్రూమ్ వాడుతున్నారు. హ్మ్. మన ఆడవాళ్ళు ఎవ్వరు కూడా అట్లా తిరగాల్సిన అవసరం లేకుండా కుకింగ్ సిస్టమ్స్ తయారు చేసాము. ఎన్నో స్కూల్స్ ఓపెన్ చేసాము. ఎవ్వరు ఒకళ్ళు స్కూల్ ఓపెన్ చేయను. కొన్ని కొన్ని చిన్న విలేజ్‌లుంటాయి. అక్కడ స్కూల్ వేస్ట్ అయిపోతది. అలాంటి చోట సైకిల్స్ టు స్కూల్ అని చెప్పి అందరికీ సైకిల్స్ ఇచ్చాము. ఏప్రిల్ 8 అరౌండ్ ఏప్రిల్ 2024 టైంకి ఒక్క హిందూ శరణార్థి ఇల్లు కూడా అంధకారంలో లేదు. ప్రతి ఇంటిని కూడా సోలార్ పవర్ ద్వారా మనము వెలిగించడం అనేది కూడా మనము చేయటం జరిగిందండి. ఎంతమందండి టోటల్ ఇప్పుడు మన టీమ్ ఎంతమందున్నారు? ఆల్మోస్ట్ ఒక 180 ఓహ్! వాలంటీర్స్ రెగ్యులర్‌గా చేస్తారు. అదే మీరు ఇందాక అన్నట్టు ఖర్చనేది అంటే ఇప్పుడు మా ఆఫీసులు లేవు. వి డోంట్ ఓన్ ఎన్ ఆఫీస్. వి హ్మ్. డోంట్ ఈవెన్ రెంట్ ఎన్ ఆఫీస్ ఇప్పుడు. హ్మ్. సో, అరకులో ఆ వర్క్స్ ఉన్నాయి కానీ అక్కడ ఇప్పుడు ఎక్కడైతే క్యాంప్ ఉందో ఆ క్యాంపే ఆఫీస్. ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కలవాలంటే క్యాంప్‌కే రండి. మళ్ళీ దానికి ఒక ఫ్యాన్సీ ఆఫీస్ పెట్టుకొని అక్కడికొచ్చి అన్నీ వేస్ట్ ఖర్చులవన్నీ. రైట్. అండ్ అందరం కూడా వాలంటీర్స్. మన ఆర్గనైజేషన్‌లో ఎవరైనా సాలరీడ్ ఉన్నారు అంటే వాళ్ళు బెనిఫిషియరీ కమ్యూనిటీ వాళ్ళై ఉండాలి. హుహు. అర్థమైందండి. అంటే ఓకే. ఎవరైతే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారంటే మేము ఆ కమ్యూనిటీలోంచే టీచర్‌ని తయారు చేస్తాం. ఇప్పుడు బయట నుంచి ఒకళ్ళొచ్చి మేము టీచింగ్ చేస్తామంటే వాళ్ళొచ్చి చేయొచ్చు. కానీ వి విల్ నాట్ డిపెండ్ ఆన్ థట్. ఎందుకంటే వాళ్ళు 6, 7 నెలల తర్వాత వాళ్ళ మైండ్ మారొచ్చు. హ్మ్. హ్మ్. అప్పుడు నా హ్మ్. పిల్లలు ఖాళీ అయిపోతారు. అవును. అదే ఆ కమ్యూనిటీ వాళ్ళైతే 90% మాక్సిమం అక్కడే ఉంటారు. రైట్. సో, అట్లా అని చెప్పి మనం కొంచెం కష్టమైనా గూడా వాళ్ళనే డెవలప్ చేయడానికి లోకల్‌గానే ట్రై ఇప్పుడు అన్ని టీమ్స్ కూడా ఏ ఏరియాకి, ఏ క్యాంప్‌కి వాళ్ళే చూసుకుంటారు. సో, అట్లాగా వి బికమ్ ఇండిపెండెంట్ అనమాట బేసికల్‌గా. రైట్. అది. రైట్. సో, ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఒక 2, 3 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేసిన దానికంటే కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి. సో, ఓహ్! ఒక 3, 4 ప్రాజెక్ట్స్ మీద రిసర్చ్ నడుస్తా ఉంది. సో, ఓకే. వాటిలో ఒకటి పిక్ చేసుకుంటాం మళ్ళీ. సో, రైట్. అంతేగాని దీనికి అంతం లేదు. అదేంటండి. అంతేనమ్మా. మీరు ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతారో వెళ్ళండి. అంతే. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తాం తప్పకుండా. మీకు. యెస్. తప్పకుండా కిరణ్ గారు. అంటే అవునండి. మీరు చేస్తున్నది చాలా మందికి తెలీదు. అవునండి. అట్‌లీస్ట్ ఇప్పుడైనా సరే బయటకొచ్చి చెప్తున్నందుకు ముందు చాలా మందికి తెలుస్తది. అవునండి. వాట్ ఈస్ వాట్ అనేది. అవును. అట్లనే మీరు చేస్తున్న దానికి మీడియా సైడ్ నుంచి మాకు అయినంత వరకు మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం థాంక్ చేస్తాము. యూ.